అందరికీ నమస్తే అండి. మేఘా ఇంజనీరింగ్ సంస్థ దేశంలోనే అతిపెద్ద నిర్మాణ కంపెనీల్లో ఇది కూడా ఒకటి. వేల కోట్ల కాంట్రాక్టులు గత కొన్ని దశాబ్దాలుగా ఒక పెద్ద కార్పొరేట్ సంస్థగా ఉంది. సో మేఘా కృష్ణారెడ్డి గారికి ఆ పరిచయాలు, కార్పొరేట్ లెవెల్ పరిచయాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రభుత్వ పెద్దలతో పరిచయాలు ఉన్నాయి, అటు కేంద్ర ప్రభుత్వంలోనూ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతోనూ పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే కార్పొరేట్ శక్తులు ఎవరైనా పర్టికులర్గా ఇటువంటి వాళ్ళు పార్టీలకు అంటిపెట్టుకుని ఉండరు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే తమ సన్నిహితులు స్నేహితులుగా ఉంటారనమాట. ఈవెన్ ఇప్పుడు కేంద్రం స్థాయిలో అంబానీ గారు, అదానీ గారు వాళ్ళైనా అంతే. వాళ్ళకి శాశ్వతంగా ఎవరితోనో ఒకరితోని ఫ్రెండ్షిప్ ఉండి వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల్ని వీళ్ళ ప్రత్యర్థులుగా చూడరు. అవసరం కొద్దీ వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ అధికారం వీళ్ళకి అవసరం, వీళ్ళ కాంట్రాక్టులు అవసరం, పనులు అవసరం కాబట్టి ఇస్తూ ఉంటారు. కప్పం ఇస్తూ ఉంటారు, అఫీషియల్గా ఇస్తారు, అన్అఫీషియల్గా ఇస్తారు, అఫీషియల్గా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇస్తారు. సో అలాగే ఈ మేఘా ఇంజనీరింగ్ కంపెనీ MIEL మెయిల్ అనే సంస్థ కూడా బీజేపీ వాళ్ళకి ఫండింగ్ ఇచ్చారు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో, వైసీపీకి ఇచ్చారు, టీడీపీకి ఇచ్చారు, సో తెలంగాణలో కాంగ్రెస్కి ఇచ్చారు, బీఆర్ఎస్కి ఇచ్చారు, దేశం మొత్తమే చాలా పార్టీలకు ఇచ్చారు. అందులో వైసీపీకి కాస్త ఎక్కువ ఇచ్చినట్టున్నారు. సరే, ఇది పక్కన పెడితే అంత పెద్ద సంస్థ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్కి 100 కోట్ల పరువు నష్టం దావా వేయడమే ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. అదేంటి 100 కోట్ల పరువు నష్టం దావా వేశారండి రాజనీతి అనే యూట్యూబ్ ఛానల్ మీద? అంత అవసరం ఉందా? బహుశా నేను అనుకోవడం బెదిరించడానికి, మరోసారి మేఘా అనే పేరు ఎత్తరాలి అంటే మిగిలిన యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరూ కూడా బెదిరిపోవాలి, భయపడాలి. అమ్మో మేఘా వాళ్ళు ఊరుకోర్రా బాబు, కోర్టుకి ఈడుస్తారు, పరువు నష్టం దావా వేస్తారు, లీగల్ నోటీసులు ఇస్తారు, వాళ్ళతో మనకు ఎందుకులే అని చెప్పి మిగిలిన యూట్యూబ్ ఛానళ్ళల్లో, సోషల్ మీడియా వల్ల, డిజిటల్ మీడియాల వల్ల, లేదంటే జర్నలిస్టులో ఇంక సైలెంట్ అయిపోవాలి, మా కంపెనీ పేరు ఎత్తాలంటే హడలిపోవాలి ఇల్లు అని అనిపించి బహుశా అలా ఒక సంకేతం ఇవ్వడానికి, సందేశం ఇవ్వడానికి మేఘా వాళ్ళు అంతకు తెగించారేమో. లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్కి 100 కోట్ల పరువు నష్టం దావా నోటీస్ ఇవ్వడం ఏంటి? పైగా వాళ్ళు చేసిన వీడియోలో పెద్ద మిస్టేక్స్ ఏమి, బ్లంటర్స్ ఏమీ లేవు. ఈ మేఘా వాళ్ళ పరువు తీసేసినంత సబ్జెక్ట్ అయితే ఏమీ అనిపించలేదు, నాకైతే అనిపించలేదు. రాజధానిలో అమరావతి పనులు చేస్తున్నారు కదా, అందులో NCC వాళ్ళు, చాలా కంపెనీలు వాళ్ళు పనులు చేస్తున్నారు. దానిలో ఈ మేఘా వాళ్ళు కూడా దాదాపుగా 10,700 కోట్ల విలువైన పనులు చేస్తున్నారు. సో పనులు చేయడానికి మనకి 2029 ఎన్నికల నాటికి రాజధాని అట్లీస్ట్ 80% రెడీ అవ్వాలి. ఈ సివిల్ వర్క్స్, కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్నీ కూడా పూర్తి అవ్వాలి. అలా పూర్తి అవ్వాలంటే టార్గెట్ ప్రకారం పనులు చేస్తూ ఉండాలి. సో ఎక్కువ పనులు చేజెక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ వర్క్స్ సరిగ్గా లేవు, స్టేటస్ సరిగ్గా లేదు, ప్రోగ్రెస్ సరిగ్గా లేదు. ఇదిగో ఫిబ్రవరి 7వ తేదీ నాటికి ఎంత ఉంది, ఫిబ్రవరి 14వ తేదీ నాటికి ఎంత ఉంది అని చెప్పి ఆయన రాజనీతి ఛానల్లో జర్నలిస్ట్ సురేష్ గారు అనలైజ్ చేశారు. దానిలో లీగల్గా వాళ్ళని మేఘా వాళ్ళని తక్కువ చేసి చూపించింది అయితే నాకేం అనిపించలా. నేను ఆ వీడియో వేరే లాయర్ గారికి చూపించి అడిగా, ఏమండి దీనిలో ఏమైనా తప్పు ఉందా, మేఘా వాళ్ళ పరువు ఏమైనా తీసేసినట్టుందా అనిపించి అడిగితే ఏం లేదు అన్నారు. మరి అక్కడ మేఘా వాళ్ళ, ఇక్కడ పనిలో అవినీతి జరుగుతుంది, సో మేఘా వాళ్ళు దోచుకు తింటున్నారు, సో మేఘా వాళ్ళు సబ్ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వట్లేదు, మేఘా వాళ్ళు అక్రమంగా చేజెక్కించుకున్నారు, మేఘా వాళ్ళు లంచాలు ఇచ్చి పనులు తీసుకున్నారు అని ఆరోపణలు చేస్తే, నేను ఇక్కడ ఆరోపణలు చేయట్లా, నేను ఇక్కడేం మాట్లాడట్లా, చేస్తే, ఒకవేళ చేస్తే అప్పుడు లీగల్ నోటీసులు ఇవ్వాలి. ఇదిగో వీళ్ళు అసత్య ఆరోపణలు చేశారు మా మీద, మేము దేశం మొత్తం మీద 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న అతిపెద్ద కంపెనీని మాది, సో మా మీద ఈ చిన్న యూట్యూబ్ ఛానల్లో ఇటువంటి ఆరోపణలు చేయడం అంటే వాళ్ళు చేసిన ఆరోపణలకి ఆధారాలు లేవు, సో మాకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, ఆ వీడియో రిమూవ్ చేయాలి, అండ్ మాకు 100 కోట్లు లేదా 50 కోట్లు లేదా 500 కోట్ల పరువు నష్టం డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అప్పుడు వేయచ్చు. అది ఒకటో ఆప్షన్. వాళ్ళు ఆరోపణలు చేస్తే, అవినీతి ఆరోపణలు చేస్తే, నిరాధారమైన ఆరోపణలు చేస్తే అప్పుడు వేయచ్చు. లేదు ఇలా చేసినప్పుడు, సార్ మీరు వర్క్స్ తీసుకున్నారు సరిగ్గా చేయట్లేదు, టార్గెట్కి తగ్గట్టు చేయట్లేదు అని అడిగినప్పుడు, ఇదిగో మేము చేస్తున్నాం, మాకింత వర్క్స్ ఇచ్చారు, మేము చేస్తున్నాం, మీరు చేసిన వీడియోలో ఈ కంటెంట్ తప్పు ఉంది, ఈ పాయింట్ తప్పు ఉంది, దాన్ని సరిదిద్దుకోండి, లేకపోతే మీ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అని చెప్పొచ్చు. అది ప్రధానమైన మార్గం. మేఘాలు అంటే పెద్ద సంస్థకి PROలు ఉంటారు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లకు అది తెలియదా? వాళ్ళ కోఆర్డినేషన్ సిస్టమ్ ఉంటుంది, వాళ్ళకి తెలియదా? వాళ్ళ లీగల్ సెల్ ఉంటుంది, వాళ్ళకి తెలియదా? తెలుసు కదా. మేఘాలయ అంటే పెద్ద సంస్థ,
వాళ్ళలో పెద్ద పెద్ద నిపుణులందరూ పనిచేస్తారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ పనిచేస్తారు. ఐఏఎస్లు ఐపీఎస్లు రిటైర్ అయ్యాక కూడా దానిలోకి ఏదో ఒక విభాగంలో పనిచేస్తూ ఉంటారు. సో అంత పెద్ద సంస్థకి ఈ చిన్న యూట్యూబ్ ఛానల్లో వచ్చిన కంటెంట్ని ఎలా డీల్ చేయాలో తెలుసు. కానీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే లీగల్ నోటీస్ పంపించారు, సివిల్ అండ్ క్రిమినల్ చర్యలకు ఉపక్రమించారు, ఉద్దేశపూర్వకంగానే 100 కోట్లకు దావా వేశారు. నేను అనుకోవడం భయపడడానికి, వేరే ఛానల్స్లో వాళ్ళు భయపడతారు, వేరే వాళ్ళు భయపడతారు, వీళ్ళకి నోటీసులు ఇస్తే అని అనుకున్నారేమో. కానీ ఈ విషయంలో రాజనీతి వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో జర్నలిస్ట్ సురేష్ గారికి కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో నా ఒపీనియన్ అడిగారు, నా సబ్స్క్రైబర్స్ చాలామంది నా ఒపీనియన్ అడిగారు, అన్న ఇలా రాజనీతి వాళ్ళకి వాళ్ళు నోటీసులు ఇచ్చారు, సో మీ ఒపీనియన్ చెప్పండి, మీరు ఒక వీడియో చేయండి అన్నారు కాబట్టి నేను చేస్తున్నా. నేను ఇక్కడ మెగా కృష్ణ వాళ్ళని మెగా వాళ్ళని తప్పుపట్టడానికి రీజన్ ఒక్కటే. ఒక చిన్న వీడియో వచ్చినప్పుడు మీరు అవసరమైతే ఖండించండి లేదా వివరణ ఇవ్వండి. ఇదిగో మీరు చేసిన వీడియోలో ఈ సబ్జెక్ట్ ఉంది, ఇది తప్పు, ఇది వాస్తవం, సో మీరు అర్జెంటుగా మీరు సరి చేసుకోండి, సరిదిద్దుకోండి, సరిదిద్ది మరో వీడియో రిలీజ్ చేయండి అని వివరణ ఇవ్వచ్చు, ఖండన ఇవ్వచ్చు. అక్కడతో వాళ్ళు వినలేదు అనుకోండి, వాళ్ళు వివరణ ఇవ్వకపోయినా, మీ ఖండన వాళ్ళు ప్రచురించకపోయినా, సరిదిద్దుకొని వీడియో చేయకపోయినా అప్పుడు మీరు లీగల్గా వెళ్ళొచ్చు లేదా క్రిమినల్ కేసులని పెట్టుకోవచ్చు. కానీ అదేమీ లేకుండా డైరెక్ట్గా 100 కోట్లకు దావా వేశారంటే నాకు అదే అర్థం కాలే. అప్పుడెప్పుడో 2019లో చిన్నబాబు చిరుతిళ్ళకు 25 లక్షలు అని చెప్పి ఒక వార్త వేశారు సాక్షిలో. ఆ వార్త తప్పు, అవి అన్నీ కూడా అసత్యం, నేను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను, సో నా మీద బురద ప్రచారం, తప్పుడు ప్రచారం చేశారు, లేనిపోయిన ఆరోపణలు చేశారు, అసత్యం ప్రచారం చేశారు కాబట్టి 75 కోట్లు పరువు నష్టం దావా చెల్లించండి అని చెప్పి లోకేష్ గారు సాక్షి మీద కేసు వేశారు. ఒక పెద్ద నాయకుడు, రాష్ట్ర స్థాయి నాయకుడు, ఒక పెద్ద సర్క్యులేషన్ వ్యవస్థ ఉన్న సాక్షి అనే ఒక పెద్ద మీడియా మీద 75 కోట్లకే వేశారు. పాపం ఇక్కడ మేఘ అనే సంస్థ ఏమో రాజనీతి ఛానల్ మీద 100 కోట్లకు వేశారండి. చూడండి ఎంత గమ్మత్తుగా ఉందో. పైగా ఇప్పుడు రీసెంట్ రిపోర్ట్ కూడా తెప్పించుకున్నాను, నేను కూడా చెప్తున్నా, ఒకసారి మీరు చూడండి. సో ప్రోగ్రెస్ ఎంత చేయాలి, వాళ్ళు ఎంత చేశారు, రీసెంట్ మార్చి నెల రిపోర్ట్ ఇది అమరావతి వర్క్స్ మీద. ఎన్సీసీ లిమిటెడ్ వాళ్ళు 11.61% పనులు చేశారు. యాక్చువల్ వాళ్ళు 21.93% టార్గెట్ చేయాల్సి ఉంది. అండ్ మెగా ఇంజనీరింగ్ వాళ్ళు 4.86% మాత్రమే పనులు చేశారు, 4.86% పనులు మాత్రమే చేశారు. నిజానికి వాళ్ళు 13.48% పనులు పూర్తి చేయాలి ఈ టైంకి. అండ్ ఎల్ఎన్టీ వాళ్ళు 4.75% పనులే చేశారు, వాళ్ళు 22.32% పనులు చేయాలి. చూడండి, పేరు గొప్ప ఊరు దెబ్బ అంటే ఇదే. ఎల్ఎన్టీ చాలా పెద్ద సంస్థ, వాళ్ళు కూడా పనులు చాలా స్లోగా చేస్తున్నారు. మెగా చాలా పెద్ద సంస్థ, వాళ్ళు కూడా 4 చాలా తక్కువ స్లోగా పనులు చేస్తున్నారు. ఇలా అయితే రాజధాని నిర్మాణం ఎప్పుడు జరుగుద్ది? వీళ్ళు ఇంత స్లోగా పనులు చేస్తుంటే రాజధాని నిర్మాణం ఎప్పుడు జరుగుద్ది? సో అదే కదా వాళ్ళు ప్రశ్నించింది. సరే, ఈ రాజధాని పనుల ప్రోగ్రెస్ మీద నేను సెపరేట్గా ఇంకో వీడియో చేస్తాను టైం చూసుకొని. ఓకేనా? థ్యాంక్ యూ. ఎనీవే, రాజనీతి ఛానల్ మీద ఇటువంటి ఈ నోటీసులు ఇవ్వడం ఇదంతా మాత్రం తప్పే. సో దాన్ని ఖచ్చితంగా ఖండించాలి. అండ్ రాజనీతి వాళ్ళకి ఏ యూట్యూబ్ ఛానల్ అయినా సరే ఇంతంత పెద్ద పెద్ద కేసులు పెడతాము, వేధిస్తాము, ఇబ్బందులు పెడతామంటే మాత్రం దాన్ని మనం సపోర్ట్ చేయాల్సిందే ఛానల్ వాళ్ళని. థ్యాంక్ యూ.